హాయ్, దిస్ ఇస్ పృథ్వీ. ఈ ఛానల్ పేరు ఐఆర్టీ అఫీషియల్. ఈ ఛానల్లో క్రికెట్ అప్డేట్స్ ఉంటాయి. సో క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా గబ్బా టెస్ట్ లో జరిగిన 4th డే గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు చాలా మంది ఎవరైతే ఇండియాని విమర్శించారో, ఇండియా ఈ రోజుతో టెస్ట్ కాపాడుకోవాలంటే ఇక ఒకడే ఒక సేవియర్ ఎవరు అంటే ఆ వర్షం, ఆ వాన దేవుడే అనుకుంటా ఎంతమంది అన్నారో వాళ్ళందరికీ ఈరోజు సమాధానం దొరికింది. ఇండియా మంచిగా ఆడినప్పుడు ఇండియాని ఎంత పొగిడి పాడేస్తారు. ఒక్కసారి మంచిగా ఆడకపోతే వెంటనే తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు నిజంగా మారాలి. సో ఈ రోజు వాళ్ళు ఇచ్చిన సమాధానం నిజంగా సపోర్ట్ లేకున్నా ఏది లేకున్నా వాళ్ళు నిలబడిన విధానం అయితే మామూలుగా లేదు. అందులో మెయిన్గా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన ఒక కేఎల్ రాహుల్ మాత్రం దాన్ని పట్టుకొని ఉండి ఆ కొట్టిన 84 రన్స్ అయినా ఆ రన్స్ 84 లెక్క ఒక 184 లెక్క కనిపించింది ఈరోజు. అంతేకాకుండా మన రవీంద్ర జడేజా బౌలింగ్ అసలు ఎందుకు తీసుకున్నారు రవీంద్ర జడేజా? ఈ బౌన్స్ పిచ్లలో స్పిన్ వేయరాదు, ఓన్లీ ఫ్లాట్ పిచ్లలో ఇండియన్ పిచ్లో తప్ప స్పిన్నర్ కోసం అసలు అశ్విన్ ఉంచితే అయిపోగదా, లేకపోతే వాషింగ్టన్ సుందర్ తీసుకున్నాం అనుకునే వాళ్ళందరికీ రవీంద్ర జడేజా కూడా ఆన్సర్ ఇచ్చేసిండు. ఎందుకు అంటే ఆయన మోర్ దెన్ ఎ బౌలర్, హీఈస్ ఎ బ్యాట్స్మెన్. రవీంద్ర జడేజా సేనా కంట్రీస్ అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా యావరేజ్ 40 అబోవ్ ఉంది. సో రవీంద్ర జడేజాని బ్యాట్స్మెన్ గా పిక్ చేసుకున్నారు. సో బౌలర్ కంటే బ్యాట్స్మెన్ గా పిక్ చేసి ఆయన వర్క్ ఆయన చేసి 77 రన్స్ కొట్టిండు. అంతేకాకుండా అప్పటికి టైంకి ఇక ఫాలో అని తగ్గాలి అంటే 30 రన్స్ 40 రన్స్ కొట్టాలి అన్నప్పుడు ఆయన రవీంద్ర జడేజాని ప్యాట్ కమిన్స్ మంచిగా ప్లాన్ వేసి మరీ అవుట్ చేసిండు. ఇంకా మధ్యలో మనం మర్చిపోయింది నితీష్ కుమార్ రెడ్డి. ఆయన ఆడిన రన్స్, కొట్టిన రన్స్ 90నే. ఇంతకు ముందు ఆ 4 ఇన్నింగ్స్లలో అంటే పాత 2 టెస్ట్ మ్యాచెస్ 4 ఇన్నింగ్స్లలో 3 టెస్ట్ మ్యాచెస్ టాప్ స్కోర్ నిలిచిన ఇందులో 19 రన్స్ మాత్రమే కొట్టిండు. కానీ ఆ 19 రన్స్ ఎందుకు విలువైనాయి అంటే బాల్స్ ఎన్ని ఆడినంటే ఒక 60 బాల్స్ ఆడాడు. ఆర్డర్ మొత్తం కలిపి 60 బాల్స్ ఆడితే నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే 61 బాల్స్ ఆడాడు. సో ఇట్లా చేసి నితీష్ కుమార్ రెడ్డి తర్వాత ఇక ఫాలో ఆన్ ఖచ్చితంగా తప్పుతాం అనే లోపు ఆయన ప్యాట్ కమిన్స్ చాలా మంచి ప్లాన్ చేసి వీళ్ళందరూ వికెట్ తీసిండు. ప్యాట్ కమిన్స్ నితీష్ కుమార్ రెడ్డి వికెట్ తీసిండు, జడేజా వికెట్ తీసిండు. తర్వాత వచ్చిన వీళ్ళిద్దరు ఎవరైతే మన టేలెంట్ బ్యాట్స్మెన్ ఉన్నారో బుమ్రా అండ్ ఆకాశ్దీప్, ఈ టేలెంట్ బ్యాట్స్మెన్ మాత్రం వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మామూలు పర్ఫార్మెన్స్ కదా. నేను బౌలింగ్ చేసినాం కదా అయిపోయింది మా పని అనుకోకుండా ఇండియా బ్యాటింగ్ వాళ్ళ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరకదు అసలు బౌలర్స్ కి, అయినా కూడా బ్యాట్ తో నాకు నిలబడ్డారు. ఆ కొట్టిన క్రూషల్ 30-35 రన్స్ పార్ట్నర్షిప్, దానివల్ల ఇండియా ఫాలో అని తప్పించుకుంది. మెయిన్ గా ఇవ్వాలంటే మన బుమ్రా అగ్రెసివ్ గా ఫస్ట్ 6 కొట్టినాక అక్కడ చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందంట. తర్వాత మళ్ళీ అట్లనే ఆడకుండా ప్రతి బాల్ ని చూసుకుంటూ డిఫెన్సివ్ గా ఆడి ప్యాట్ కమిన్స్ కి మళ్ళీ ఆకాశ్దీప్ కి స్ట్రైక్ ఇచ్చుకుంటూ ఆకాశ్దీప్ ఆడిన షాట్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఆడిండు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా అంత కాన్ఫిడెంట్ గా ఆడలేదు. సో ఈ రోజు ఆకాశ్దీప్ అయితే నేను బాల్ తో రాణించకపోయినా బ్యాట్ తోటి ఆయన ఏంటో చూపెట్టిండు. ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా వీళ్ళిద్దరు. సో అందరు ఓవరాల్ గా చూస్తే ఆకాశ్దీప్ కొట్టిన లాస్ట్ 6 మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అప్పటికి ఫాలో అయిపోయింది. ఆ ఫాలో అయిపోగానే గెలిచినట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకనంటే ఈ ఉన్న క్రూషియల్ సిచ్యువేషన్ లా మనం ఫాలో తప్పించుకుంటే ఈ మ్యాచ్ మనం ఒక్కసారి డ్రా చేసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యి మనం గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎక్కడికైతే పాజిటివ్ నోట్లోనే ఎండ్ చేసినాం. ఎందుకంటే ఇంకా ఆల్అౌట్ కాలేదు. వాళ్ళు ఆల్అౌట్ చేసి మళ్ళీ మనం ఫాలో ఆడిపించి ఆల్అౌట్ చేద్దామనే ప్లాన్ ఆస్ట్రేలియన్స్ ఉండే, కానీ ఆ ప్లాన్ మాత్రం అన్సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో నెక్స్ట్ డే ఒక డే మొత్తం సేవ్ కావాలంటే కనీసం 98 ఓవర్స్ చేస్తారు. ఒకవేళ వర్షం పడకపోతే, వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. పడితే డ్రా అవుతుంది. డ్రా అయితే మనం నెక్స్ట్ 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాల్సి వస్తుంది WTC క్వాలిఫై కావాలంటే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ రేపు ఏం జరుగుతుంది.